హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు రవ కేసరి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ లేదా గీ వేసేసుకోవాలి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో నా దగ్గర గీ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను గీ తీసుకున్నాను. మీరు ఆయిల్ కూడా తీసేసుకోవచ్చు. విష్ ఆయిల్ లేదా గీ ఏదైనా ఒకటి తీసుకోవాలి. సో అదే కడాయిలో 2 కప్స్ ఆఫ్ రవ్వని వేసేసుకోవాలి. సో మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోండి. నేను 2 కప్స్ తీసుకున్నాను. ఏ కప్తో అయితే 2 కప్స్ రవ్వ తీసుకున్నానో అదే కప్తో 4 కప్స్ ఆఫ్ వాటర్ని హీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ పాలు కూడా హీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది. సో ముందుగా హీట్ చేసుకొని పెట్టుకున్న వాటర్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన రవ్వలో వేసేసుకోవాలి. సో రవ్వ మొత్తం వాటర్లో బాయిల్ అయ్యేంత వరకు చూసుకోవాలి. చూసారు కదా, నెక్స్ట్ మిల్క్ కూడా వేసేసుకోవాలి. సో ముందుగా మనం 2 కప్స్ రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ రవ్వకి 3 కప్స్ ఆఫ్ షుగర్. సో ఎలా అంటే 1 కప్ రవ్వకి 1.5 కప్ షుగర్. సో 2 కప్స్ రవ్వ కాబట్టి 3 కప్స్ షుగర్. సో అది బాయిల్ అయ్యేంత వరకు చూసుకోవాలి. నెక్స్ట్ ముందుగా దంచి పెట్టుకున్న యాలకుల పొడిని వేసుకోవాలి. ఏ స్వీట్స్లో అయినా యాలకుల పొడి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. సో ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా, అది ఫైనల్గా గార్నిష్ చేసుకోవాలి. సో యమ్మీ రవ కేసరి రెడీ అయిపోయినట్టే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.